కొంతమంది నాయకులు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు ఎలా తిరుగుతావు, రోడ్ల మీద చూస్తాం, నాలుకలకు వస్తాం, నాలుకలు చీరుస్తామంటే రండయ్య బాబు మీకు నాలుకలు చూపిస్తాం మీకు కోసుకొని. ఇలా మాట్లాడిన నాయకులందరూ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకి విభజనకి నేను వ్యతిరేకం నేను అన్న చెప్పిన వ్యక్తికి పక్కన ఉన్న కొమ్ము కాసిన వీళ్ళందరూ. ఒక ఎనలిస్ట్ కూర్చొని నేను మాట్లాడింది వేరు, నువ్వు అమిత్ షా గారిని మాట్లాడితే నేను దాని గురించి ప్రస్తావిస్తే దీంట్లో ప్రాంతీయత ఎక్కడుంది? దీంట్లో తెలంగాణ నేను ఎప్పుడు అవమానం చేశాను? దీంట్లో కులాలు ఎక్కడ వచ్చినాయి? మీరు తీసుకొచ్చి మీరు తిడతా ఉంటే అంటే నాకు ఒక హక్కు కూడా లేదా? మీ ఇష్టానికి మీరు మాట్లాడితే మేము కనీసం నొచ్చుకునే అభిప్రాయం కూడా మేము చెప్పకూడదా? బాధ కూడా పడకూడదా? అంటే మేము కూర్చోబెట్టి బాంచం ద్వారా అలాగే ద్వారా మీరు ఎలాంటి వాళ్ళని భరించాలా? మేము పీకలు పోయినా పర్లేదు, పీకలు కోసుకుంటా కానీ భయం అయితే మాకు రాదు. నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాలా. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం.